సో లాస్ట్ క్లాస్లో మన టేబుల్కి ఎంట్రీస్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో మనకి డిఫరెంట్ వేస్ ఏముంటాయి, ఏది ప్రిఫరబుల్, SC16N ద్వారా బెనిఫిట్ ఏంటి, అదేవిధంగా TMG చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి, చెయ్యకపోతే నష్టం ఏంటి, చేసిన తర్వాత మనం ఎంట్రీస్ ఎక్కడ క్రియేట్ చేయొచ్చు, అందులో ట్రిగర్ అయ్యే బ్యాక్గ్రౌండ్ ప్రోగ్రామ్ ఏంటి, అదేవిధంగా అందులో ఉన్న ఈవెంట్స్ ఏంటి అనేది చూసాం. Yeah. సో నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ఫారెన్ కీ రిలేషన్షిప్. నేను ఒకటైతే గ్యారంటీగా చెప్తానండి, ఈ ఫారెన్ కీ రిలేషన్షిప్ అన్నది అర్థం కాకపోతే మీరు ఎప్పుడైతే మీకు రిక్వైర్మెంట్ వస్తుందో ఈ రిలేషన్షిప్ అన్నది, అంటే కనెక్షన్ బిట్వీన్ ది డేటాబేస్ టేబుల్స్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. Yes. ఈ ఫారెన్ కి రిలేషన్షిప్ ఏంటి అంటే రెండు టేబుల్స్ మధ్యలో ఒక రిలేషన్ ఏర్పాటు చేస్తుంది. అదే ఫారెన్ కీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తే ఎంప్లాయీ హెడర్, ఇంకొకటి వచ్చేసరికి ఎంప్లాయీ ఐటమ్, ఇంకోటి క్రియేట్ చేద్దాం. అంటే టూ డిఫరెంట్ టేబుల్స్, దీనికి దానికి సంబంధమే లేదు అసలు, కానీ మనం రెండిటికి ఒక రిలేషన్ చేస్తాం, దాన్నే మనం ఫారెన్ కీ రిలేషన్ అని అంటాం అన్నమాట. దాన్నే మనం ఫారెన్ కీ రిలేషన్ అంటాం. ఈ ఫారెన్ కీ రిలేషన్లో ఏమవుతుంది, మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ చెక్ టేబుల్ అని ఉంటుంది. సో చెక్ టేబుల్ అంటే ఏంటి, మనం ఏ టేబుల్తో అయితే మనం రిలేషన్ ఏర్పాటు చేస్తామో, ఓకేనా, దాన్ని మనం చెక్ టేబుల్ అంటాం. Hi, Aksha. I win. హాయ్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎప్పుడైతే మనం ఫారెన్ కి చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెలివరీ ఆర్డర్ వచ్చింది మీకు. ఆ డెలివరీ ఆర్డర్కి మీకు ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. అది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు, ఐటెం డేటాలో ప్రొవైడ్ చేస్తారు. అంటే ఫస్ట్ దానికి హెడర్ ఉండాలి కదా, ఎవరు పెట్టారు, ఆ డెలివరీ ఆర్డర్ ఏంటి, అదేవిధంగా ఎప్పుడు పెట్టారు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ హెడర్. ఫస్ట్లీ మన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే దానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అన్నది మీరు ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైరెక్ట్గా మల్టిపుల్ క్రియేట్ చేశారనుకోండి ఐటెం లెవెల్లోనే, ఆ హెడర్కి, ఆ డెలివరీ ఆర్డర్ హెడర్కి ఈ ఐటెంకి ఏమైనా కనెక్షన్ ఉంటుందా, అసలు కనెక్షన్ అనేది ఉండదు. సో అది ఏర్పాటు చేసేదే మనకి ఫారెన్ కీ రిలేషన్ అన్నమాట. దీన్ని ఇంకా ఎగ్జాంపుల్ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడర్తో చేశారు. హెడర్లో 1 2 3 4 5 ఫైవ్ రికార్డ్స్ ఉన్నాయి. మీరు ఈ 5 ఆర్డర్స్కు మాత్రమే మీరు ఐటెం డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలరు. ఓకేనా, ఇట్ షుడ్ చెక్ ద ఎంట్రీస్ ఫ్రమ్ ద చెక్ టేబుల్. ఓకేనా, చెక్ టేబుల్లో ఏదైతే ఎంట్రీస్ ఉన్నాయో దానికి మాత్రమే మీరు మల్టిపుల్ వాల్యూస్ అన్నది ప్రొవైడ్ చెయ్యగలరు. దట్ మీన్స్ మల్టిపుల్ ఐటమ్స్. అదర్ దాన్ దాట్, ఫర్ ఎగ్జాంపుల్ హెడర్లో 5 ఉన్నాయి, నేను ఐటెంలో ఫారెన్కి చేసిన తర్వాత నేను 6 ఎంటర్ చేసి అది యాక్సెప్ట్ చేయదు. ఎందుకు, మీరు ఒక రిలేషన్ ఆల్రెడీ ఏర్పాటు చేశారు, అందులో మీకు 5 ఉన్నాయి. ఓకేనా, ఆ 5కు మాత్రమే మీరు మల్టిపుల్ ఐటమ్స్ అనేది క్రియేట్ చెయ్యొచ్చు. ఇంకా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్
ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకుందాం. ఆ రెస్టారెంట్కి ఒక మెనూ ఉంటుంది. ఆ రెస్టారెంట్లో ఏమేమి దొరుకుతాయి అనేది. ఓకేనా, ఆ రెస్టారెంట్లో ఏమేమి దొరుకుతాయి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళి నాకు ఒక ప్లేట్ ఇడ్లీ ఇవ్వమంటే ఇస్తాడా? విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద మెనూ. అదేవిధంగా మనం ఐటెం వన్స్ ఫారెన్కి చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఐటెం క్రియేట్ చేస్తామో ఆర్ ఓన్లీ అలౌడ్ టు క్రియేట్ హౌ ద డేటా ఇస్ మెయింటైన్డ్ ఇన్ ద చెక్ టేబుల్ లెవెల్. ఓకేనా, సో అది ఫారెన్కి రిలేషన్ అంటే. సో లెట్స్ ఇంప్లిమెంట్ దాట్ ఫారెన్కి రిలేషన్ ఇన్ ఎ ప్రాక్టికల్. సో ఇది హెడర్ అన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక టేబుల్, నేను ఐటెం టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తా. ఓకేనా, ఆ తర్వాత మనం డేటా మెయింటెనెన్స్ అన్నది చేద్దాం. లెట్స్ సీ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ వీ హ్యావ్ ఇన్ దిస్. మనకి 4 ఎంట్రీస్ ఉన్నాయి. ఓకేనా, సో లెట్స్ కాపీ. ఈ డేటా ఎలిమెంట్ కూడా సేమ్ ఉండాలి, అప్పుడే అది ఫారెన్ కి అవుతుంది. ఎంప్లాయీ ఐటమ్, లెట్స్ సీ లైక్ దిస్. ఎంప్లాయీ ఐటమ్ టేబుల్. సో దీనికి లెట్స్ గివ్ అప్లికేషన్ టేబుల్ విత్ అల్యూట్. సో ఇక్కడ మనకి mandate mandate empid. Let's pass this as a key. సో ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా పాస్ చేద్దాం ఎక్స్ట్రాగా. సో దీనికి వచ్చే స్టాండర్డ్ డేటా ఎలిమెంట్ 30 వస్తుంది మనకి డిపార్ట్మెంట్కి. సో అదేవిధంగా జెండర్ జెండర్ కూడా ప్రొవైడ్ చేద్దాం. అయితే లొకేషన్ విల్ ట్రై టు పాస్ లొకేషన్. ఓకేనా, దీనికి ORT01 which is the standard data element for the city. ఇలాంటి కస్టమర్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కదా ఇదంతా. సిటీ, పోస్టల్ కోడ్, ఇవన్నీ మీకు ఎక్కడ దొరుకుతాయి? ఎనీ టేబుల్ విచ్ యు నో కస్టమర్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. కస్టమర్ స్ట్రీట్ ఏంటి, సిటీ ఏంటి, పోస్టల్ కోడ్ ఏంటి, ఎనీ టేబుల్ యాజ్ ఫార్ యాజ్ యు నో. లెట్ మీ సేవ్ ఇట్, గో బ్యాక్. సో ఇలాంటి కస్టమర్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే KNA1లో దొరుకుతాయి. ఓకేనా, రిమెంబర్ దిస్. ఎందుకంటే ఈ KNA1 చాలా ఇంపార్టెంట్ టేబుల్ కూడా. ఎందుకంటే ప్రతి సేల్స్కి ఒక కస్టమర్ ఉంటాడు, ప్రతి డెలివరీకి ఒక కస్టమర్ ఉంటాడు, ప్రతి పర్చేజ్కి ఒక కస్టమర్ ఉంటాడు. ఓకేనా, సో ఎందుకు ప్రతి టేబుల్తో మీకు KNA1తో రిలేషన్ అన్నది ఉంటుంది. కావాలంటే నేను చూపిస్తాను మీకు. లెట్స్ కనెక్ట్ అగైన్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపించడానికి చెప్తున్నా. KNA1. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ల్యాండ్ నేమ్ 1 అంటే కంట్రీ నేమ్ అని, కంట్రీ నేమ్.
ఓకేనా. ఇక్కడ చూడండి పోస్టల్ కోడ్, ఇక్కడ చూడండి సిటీ, అదేవిధంగా రీజియన్, అదేవిధంగా స్ట్రీట్ అండ్ హౌస్ నెంబరు ప్లస్ టెలిఫోన్ నెంబరు. సో ఇవన్నీ కస్టమర్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మొత్తం KNA1లో ఉంటాయి. దీని యొక్క ఐటెం టేబుల్ KNB1లో ఉంటాయి. ఓకేనా. KNB1 దీని యొక్క ఐటెం. ఓకేనా. కస్టమర్ మాస్టర్ కంపెనీ కోడ్. సో ఇప్పుడు మీరు ఇన్పుట్ హెల్పర్ చెక్లో చూస్తే చూడండి, దీనికి ఫారెన్ కి అయి ఉంది KNA1తో. వన్స్ మీరు ఫారెన్ కి అయిన తర్వాత ఇక్కడ చెక్ టేబుల్ అని ఉంటుంది. చెక్ టేబుల్ అంటే ఈ ఫీల్డ్ కి ఫారెన్ కి రిలేషన్ చేశారు అని అర్థం అన్నమాట. ఓకేనా. వన్స్ మీరు ఈవెన్ మన కస్టమ్ టేబుల్ కి ఫారెన్ కి చేసిన ఈ విధంగా వస్తుంది. చెక్ టేబుల్లో ఏ టేబుల్లో మీరు రిలేషన్ చేశారు అన్నది ఇక్కడ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇది కూడా ఒక ఐడెంటిఫికేషన్ వెదర్ ఫారెన్ కి చేశారా లేదా అని చెప్పడానికి. ఇప్పుడు నేను రిలేషన్ మీకు చూపించాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ LIKP చూద్దాం, విచ్ ఇస్ డెలివరీ హెడర్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఆ డెలివరీకి ఒక కస్టమర్ ఉంటాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిర్యానీ పెట్టారు జొమాటోలో, మీకు ఎక్కడికి షిప్ చేయాలి, షిప్మెంట్ ఎక్కడికి ఉంది, ఆ డెలివరీ అడ్రస్ ఉంటుంది కదా. మనకి ఒక అడ్రస్ కూడా పెట్టమంటాడు, ఎందుకు, ఆ బిర్యానీ డెలివర్ చేయాలి కాబట్టి. సో దీనికి ఒక కస్టమర్ నెంబర్ అన్నది జనరేట్ అవుతుంది. ఆ కస్టమర్ నెంబర్కి అడ్రస్ ఉంటుంది. ఆ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, KNA1లో ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు, ఇదంతా మీ అండర్స్టాండింగ్ కోసమే, ఓనర్ హౌ ద బిజినెస్ అండర్స్టాండింగ్. ఇక్కడ చూడండి షిప్ టు పార్టీ అంటే ఎక్కడికి ఈ డెలివర్ చేయాలి అని చెప్పేది షిప్ టు పార్టీ. ఓకేనా. ఇప్పుడు మీరు ఇన్పుట్ హెల్పర్ చెక్లో చూస్తే ఇక్కడ చూడండి చెక్ టేబుల్ ఏముంది, KNA1తో ఉంది. అంటే LIKPకి అంటే డెలివరీకి ప్లస్ కస్టమర్ టేబుల్కి రిలేషన్ ఉంది. ఎందుకంటే ఈ పర్టికులర్ డెలివరీకి కస్టమర్ ఎవరు, అతనికి సంబంధించిన అడ్రస్ ఏంటి అనేది చూడాలి కదా. లేకపోతే హౌ కెన్ ఐ నో. సో దానికి SAP ఏం చేసిందంటే ఈ డెలివరీకి ఆ కస్టమర్కి రిలేషన్ ఏర్పాటు చేసింది అనమాట. హోప్ యూ గోట్ ద పాయింట్. అదేవిధంగా ఇంకా మీకు డీటెయిల్డ్గా తెలుసుకోవాలంటే జస్ట్ ఏదో ఒక డెలివరీ ఆర్డర్ తీసుకొని డెలివరీ ఆర్డర్స్ డిస్ప్లే చేయాలి అంటే వాట్ ఈస్ ద స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ కోడ్ అంటే what is the transaction code to display delivery order? VL03N. Okay. VL01N for the delivery order creation. Second one is VL02N for the change. VL02N for the display. Remember this transaction codes. You can put the delivery order and put enter. So now you can see, okay, ABC company, there will be some Pollard Road. This will be the address and way, the street, everything will be available, right? See, there is a ship to party number is given, right? That is the owner, which is the customer number. If you pass this owner into the KNA1 table, okay, KNA1 table, for example, KNA1. Now display. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన సారీ బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ఆ కొనర్ నెంబర్ ఇచ్చేద్దాం. సో దానికి సంబంధించిన ఆ కస్టమర్కి సంబంధించిన అడ్రస్ అనేది మనకు వస్తుంది అన్నమాట. 5000.
సో ఇప్పుడు చూడండి, ఆ కస్టమర్ నేమ్ ఏంటి, ఏబిసి కంపెనీ. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ లెవెల్లో, స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ లెవెల్లో ఏముంది, కం ఏముంది అతని నేమ్ ఏబిసి కంపెనీ. సో నెక్స్ట్ ఏముంది మనకి, పోలార్డ్ రోడ్ అని ఉంది, పోలారెడ్ రోడ్ అని. సో ఇక్కడ చూడండి ఇదేంటి, స్ట్రాస్. స్ట్రాస్ అంటే స్ట్రీట్ అని అర్థం అన్నమాట. ఓకేనా ఇది. సో ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా, కస్టమర్ అడ్రస్ అంతా కూడా ఇవన్నీ కంబైన్ చేసి అక్కడ చూపిస్తారనమాట. హోప్ యూ గోట్ ద రిలేషన్ హౌ ఇట్స్ మెయింటైన్డ్ ఇన్ ద స్టాండర్డ్స్. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసి స్టార్ట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఒక హెడర్ ఉంది, ఒక ఐటెం ఉంది. సో ఇప్పుడు మనం ఒక రిలేషన్ చేయాలి. యాజ్ ఐ సెట్, మీరు ఒక ఎంప్లాయ్ ఐడికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి. ఆ ప్రొవైడ్ చేసిన బేసిక్ ఇన్ఫర్మేషన్నే మనం డీటెయిల్డ్ ఇవ్వాలి. సో అంటే మనం ఐటెం టేబుల్ నుంచి రెస్పెక్టివ్ హెడర్ ఎంప్లాయ్ ఐడి అయితే ఉందో దానికి రిలేషన్ చేయాలన్నమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఎంప్లాయర్ ఏ ఫీల్డ్ మీద అయితే మీరు ఫారెన్ కి చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ఫారెన్ కీస్ అని. మీరు ఫారెన్ కి కొత్తగా చెయ్యాలన్నా, లేదంటే అసలు దీనికి ఫారెన్ కి అయి ఉందా లేదా అని మీరు చూడాలన్నా, అన్నిటికీ ఇదే అన్నమాట. ఫారెన్ కీస్ అనే ఒక బటన్ ఉంది ఇక్కడ, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చెక్ టేబుల్ అని అడుగుతుంది, అంటే ఏ టేబుల్తో మీరు రిలేషన్ చెయ్యాలి అని అనుకుంటున్నారు అని చెప్పేది ఈ చెక్ టేబుల్, విచ్ ఇస్ ద డేటా క్యారియర్. ఓకేనా, దాన్ని మాత్రమే మీరు ప్రొవైడ్ చేయగలరు ఐటెం లెవెల్లో విత్ సమ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ విచ్ యు గివెన్ ఇన్ ద ఐటెం టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్, నా హెడర్ టేబుల్ ఏంటి, హెడర్ టేబుల్ నాకు నేమ్ గుర్తులే, మళ్ళీ ఒకసారి. మళ్ళీ C11కి వెళ్తా, అది కాపీది హెడర్ టేబుల్ EMPHEDR. ఓకే, ZEMP. అదర్వైజ్ మీరు F4 కొట్టినా కూడా యూ విల్ గెట్ దట్ ఎంప్లాయీ హెడర్ టేబుల్. ఓకే, ఆర్ మీరు టైప్ చేయాలన్నా టైప్ చేయొచ్చు. యూ కెన్ క్లిక్ ఆన్ ది క్రియేట్ ప్రపోజల్. సో ఇక్కడ చూడండి, ఆ ఎంప్లాయీ హెడర్లో వాట్ ఎవర్ ద కీ ఫీల్డ్స్ ఆర్ దేర్, ఇట్ విల్ షోన్. ఓకేనా. ఇందుకు రెండిటి మధ్య కామన్ ఫీల్డ్ అన్నది తప్పనిసరి, మీరు ఎప్పుడైతే ఫారెన్ కీ అన్నది చేస్తారో. ఓకేనా, ఆ తర్వాత కాపీ. ఓకే, వన్స్ మీరు ఈ కాపీ కొట్టిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫారెన్ కీ జెట్ ఈఎంపీ ఐడి ఎంప్లాయ్ ఐడి వాస్ అప్లైడ్. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఫారెన్ కి అయ్యింది అని చెప్పడానికి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను, ఓకేనా, యాక్టివేట్ చేస్తా. ఇప్పుడు నా ఫారెన్ కి అయి ఉందా లేదా అనేది నేను చూడాలి. ఓకేనా. సో ఇది చెకింగ్ అన్నమాట, ఫారెన్ కి ఉందా లేదా అని. సేమ్ అంటే చెక్ టేబుల్ ఉంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో అంటే ఫారెన్ కి అయ్యింది. ఓకేనా, ఫారెన్ కి అయ్యింది. ఇక్కడ ఇన్పుట్ హెల్పర్ చెక్ లో ఇక్కడ చూడండి చెక్ టేబుల్ వచ్చింది. అంటే మీరు వన్స్ ఇది చేసిన తర్వాత ఏమవుతుంది, చెక్ టేబుల్ అన్నది జనరేట్ అవుతుంది, ఏ టేబుల్ అయితే మీరు రిలేషన్ చేశారో. ఇది రెండవ విధానం. ఓకేనా.
మూడవ విధానం మనం క్రియేట్ చేసేటప్పుడు చూద్దాం. ఓకేనా? సో అప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక టిఎంజి జనరేట్ చేసేద్దామా, లేదంటే డైరెక్ట్గా వాల్యూస్ ఎంటర్ చేద్దాం. క్రియేట్ ఎంట్రీస్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం ఏ దానికి ఫారెన్ కి చేసాం, ఎంప్లాయిడ్కి చేసాం. అంటే ఇట్ షుడ్ వ్యాలిడేట్ ద ఎంట్రీస్ కదా, ఇట్ షుడ్ చెక్ ద ఎంట్రీస్ ఫ్రమ్ ద చెక్ టేబుల్. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ సెర్చ్ బటన్ ఉంది కదా, ఓకేనా, ఈ సెర్చ్ బటన్ ఉంది కదా, ఇక్కడ కొట్టండి. అంటే చెక్ టేబుల్లో ఏవైతే ఎంట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాయి అన్నమాట. టోటల్ ఎవ్రీథింగ్ కూడా చూపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 204 లేదు. ఓకేనా? ఇప్పుడు నేను 204 క్రియేట్ చేస్తా. 204 కానీ డిపార్ట్మెంట్ ఓరాకిల్, సిమిలర్లీ లొకేషన్ చెన్నై. ఓకేనా? నేను సేవ్ చేస్తా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంట్రీ 204 does not exist in ZEMP HDR, which is the header table. అంటే మీరు ఏదైతే ఎంట్రీ ఇస్తున్నారో అది హెడర్ టేబుల్లో లేదు బాబు. కానీ నేను ఏదైతే హెడర్ టేబుల్లో ఎంట్రీస్ ఉన్నాయో, సో ఆ వాటిని మాత్రమే అలో చేస్తాను. నీ ఇష్టానుసారం నువ్వు ఇచ్చుకుంటా పోతే నేను అలో చెయ్యను అంటుంది అనమాట అది. సో ఇంకొక ఐడెంటిఫికేషన్ నేను చెప్పాను కదా, ఫారెన్ కి అయ్యిందా లేదా అని చెప్పేది. ఇక్కడ చెక్ టేబుల్ ఉంది కదా, ఈ చెక్ టేబుల్ కొడితే ఈ టేబుల్ కి ఏదైతే చెక్ టేబుల్ రిలేషన్ అయి ఉందో ఆ చెక్ టేబుల్ కి నావిగేట్ అవుతుంది అనమాట. సో వన్స్ మీరు ఎంట్రీస్ ఒకసారి రీసెట్ చేసి, ఒకసారి రీసెట్ చేయండి. ఓకే, వస్తా. సో ఇక్కడ లొకేషన్ కూడా ఇప్పుడు మీరు చెక్ టేబుల్ కొట్టండి. సో ఇక్కడ మీకు ఏ టేబుల్ తో రిలేషన్ అయి ఉంది అనేది ఇక్కడ చాలా క్లియర్ గా చూపిస్తుంది. ఇది మూడు ఐడెంటిఫికేషన్. ఎలా కనుక్కోవాలి ఫారెన్ కి అయి ఉందా లేదా అని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి. ఓకేనా? ఇలా మీరు ఏదైనా ఒక లాజిక్ రాసే ముందు ఎలా రిలేషన్స్ మెయింటైన్ అయి ఉన్నాయి అని మీరు ఇలా చెక్ చేసుకోవాలి. వితౌట్ గోయింగ్ ద రిలేషన్, డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి ఎఫెక్ట్ యువర్ లాజిక్. సో ఈ చెకింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా మీరు చేసుకోండి. ఓకేనా? అదే విధంగా ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ ఐడి ఇస్తా, విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ది table, in the header table. For example, ఏం లేదా, ఓకే, F4 కొడతా, then నాకు ఈ విధంగా 202 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఏపి లొకేషన్ హైదరాబాద్. సో ఇప్పుడు చూడండి, డేటాబేస్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఓకేనా? సో ఇప్పుడు నేను గో బ్యాక్ వెళ్తే, ఓకేనా, ఇక్కడ చూడండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు చూడండి 202 వచ్చిందన్నమాట. మొన్న టాస్క్ ఇచ్చాను, చేశారా? అప్పుడు ఇది అప్పర్ కేస్ లోయర్ కేస్ అప్పర్ కేస్ లోవర్ కేస్. చేశారా? యా, వాట్ యు డిడ్ ఫర్ దాట్? అది ఆప్షన్ ఉంటది కదండి. మనం డేటా ఫీల్డ్ డేటా ఎలిమెంట్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎక్కడ ఎక్కడ ఉంటుంది చూపిస్తారా? డొమైన్ లెవెల్లోకి వెళ్తే ఉమ్. ఇది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ సో అది ఆన్ చేసుకోవాలి. సెన్సిటివ్ ఇస్తే మీకు ఎలా ఇస్తే అలా సేవ్ అవుతుంది. అవును. ఓకే, గుడ్.
Okay, so in this is the foreign key relationship. So the next one is we are going to have as data element చూసాం, domain చూసాం, structures చూడాలి ఇప్పుడు. సో దానికంటే ముందు what is structure as far as you know? Does the structure contain the data? It doesn't contain data. But why we need? To use like we take different fields from different tables and we'll create in one table. Correct. సో ఈ స్ట్రక్చర్ అనేది ఏంటి అంటే కొన్ని ఫీల్డ్స్ కలిపి ఒక ఆబ్జెక్ట్ లాగా పెట్టడాన్ని మనం స్ట్రక్చర్ అంటాం. అది ఒక టేబుల్ నుంచి కావచ్చు లేదా మల్టిపుల్ టేబుల్స్ నుంచి కావచ్చు. స్ట్రక్చర్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ట్రక్చర్లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అనేది ఉండదు. మరి ఎందుకు ఈ స్ట్రక్చర్ క్రియేట్ చేయడము అంటే మీరు స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు స్ట్రక్చరు ఒక సపరేట్ ఎంటిటీ, ఓకేనా, టేబుల్ ఒక సపరేట్ ఎంటిటీ, అంటే రెండు వేరు వేరు, ఆ రెండిటికి సంబంధం లేదు. కానీ మీరు ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ని టేబుల్కి యాడ్ చేస్తారో అప్పుడు ఆ స్ట్రక్చర్ కూడా, అంటే ఆ స్ట్రక్చర్లో ఏవైతే ఫీల్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా టేబుల్లో కూడా యాడ్ అవుతాయి. అందుకే మనం ఒక పాయింట్ ఏం చెప్తామంటే స్ట్రక్చర్ విల్ హోల్డ్స్ ద డేటా అట్ ద రన్ టైమ్. రన్ టైమ్ అంటే మనం ఎప్పుడైతే ఆ స్ట్రక్చర్ని మనం టేబుల్కి అసైన్ చేస్తామో అప్పుడే మనకి డేటా అన్నది అసైన్ అవుతుంది. అన్లెస్ ఆర్ అంటిల్ మనం టేబుల్కి యాడ్ చేయనంత వరకు దానివల్ల ఉపయోగం ఏమి లేదు. ఇదొకటి. ప్రోగ్రామాటికల్గా మీకు చెప్పాలి అంటే ప్రోగ్రామ్తో కూడా కంపేర్ చేసుకోండి ఇదే పాయింట్ని. మీరు ఎప్పుడైతే స్ట్రక్చర్ క్రియేట్ చేస్తారో మీరు స్ట్రక్చర్కి డేటా పంపిస్తారా? పంపించలేరు కదా. అదే దానికి ఆ స్ట్రక్చర్కి మీరు మళ్ళీ ఒక ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేస్తారు. ఓకే. ఆ ఇంటర్నల్ టేబుల్కి క్వెరీ రాస్తారు. అంటే ఎప్పుడైతే మీరు ఆ టేబుల్కి అసైన్ చేస్తారో అప్పుడు మాత్రమే డేటా హోల్డ్ అవుతుంది. SE11లో కూడా అంతే. యాడ్ చేసినప్పుడు ఇది కూడా కన్సిడర్ అవుతుంది, కానీ ఎప్పుడు దాంట్లోకి డేటా వస్తుంది? నెక్స్ట్ టైం నుంచి మీరు ఎప్పుడైతే ఎంట్రీస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారో అప్పుడు స్ట్రక్చర్లో యాడ్ చేసిన ఫీల్డ్స్ కూడా మీకు చూపిస్తుంది. సిమిలర్లీ ఇక్కడ ప్రోగ్రాంలో మీరు స్ట్రక్చర్ డిక్లేర్ చేసిన ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేసిన దానికి సంబంధించిన సమ్ డమ్మీ డేటా కానీ SQL క్వెరీ కానీ రాయకపోతే మీకు అందులోకి డేటా వస్తుందా ఆ ఇంటర్నల్ టేబుల్లోకి? రాదు. ఆ ఇంటర్నల్ టేబుల్లో ఏ ఏ ఫీల్డ్స్ అయితే కావాలో ఆ ఫీల్డ్స్ ఉంటాయి, కానీ డేటా ఏమీ ఉండదు. ఇది స్ట్రక్చర్ అంటే. పర్టికులర్లీ మనం ఈ డేటాబేస్ స్ట్రక్చర్స్లో రెండు రకాలండి. ఒకటి అపెండ్ స్ట్రక్చర్,
The second one is include structure. So let us take one notepad file for you. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటంటే అపెండ్ స్ట్రక్చర్. సో ఈ అపెండ్ స్ట్రక్చర్ ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. సో అపెండ్ అనేది ఫిక్స్డ్ వన్, ఇట్ ఆల్వేస్ యాడ్ అట్ ద లాస్ట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక టేబుల్ ఉంది. సో దాంట్లో ఇన్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ నేను ఏదైనా సమ్ ఎక్స్ట్రా ఫీల్డ్స్ యాడ్ చేయాలి ఫ్రమ్ ద స్ట్రక్చర్ అంటే అపెండ్ స్ట్రక్చర్ మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ పొజిషన్కి ప్రయారిటీ లేదు. మీరు ఎక్కడ పొజిషన్ పెట్టినా అది లాస్ట్లోనే యాడ్ అవుతుంది. నువ్వు ఎక్కడన్నా పెట్టుకో, నాకు సంబంధం లే, నేను లాస్ట్లోనే యాడ్ అవుతా అంటది. ఓకేనా, ఈవెన్ మీరు ప్రోగ్రామాటికల్లో మీరు ఈ అపెండ్ స్టేట్మెంట్ని చూసినా ద సేమ్ వర్కింగ్ ప్రిన్సిపల్, అది ఆల్వేస్ లాస్ట్లోనే యాడ్ అవుతుంది. ఓకేనా, ఇదొకటి. రెండవది ఏంటంటే ఇట్స్ నాట్ రీయూసబుల్. ఎందుకంటే ఈ స్ట్రక్చర్ మనం సపరేట్గా మనం క్రియేట్ చెయ్యం, టేబుల్ నుంచే. ఓకేనా, టేబుల్ నుంచే క్రియేట్ చేస్తాం ఆ స్ట్రక్చర్ని, అపెండ్ స్ట్రక్చర్ని. సో అప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని మనం రీయూస్ చేసుకోవడానికి పర్మిషన్ ఉండదు. అంటే వేరే టేబుల్ నేను అదే స్ట్రక్చర్ని మళ్ళీ నేను కన్జ్యూమ్ చెయ్యాలి అంటే చెయ్యలేను. ఇట్స్ నాట్ రీయూసబుల్. సో ఈ అపెండ్ స్ట్రక్చరు ప్రిఫరబుల్ ఫర్ స్టాండర్డ్ వన్స్. ఓకేనా, స్టాండర్డ్ టేబుల్స్ వీ కెన్ సే. సో మీకు ఆల్మోస్ట్ మీకు చూస్తే అన్ని జీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో స్టాండర్డ్ టేబుల్స్లో అవన్నీ అపెండే ఉంటాయి. ఓకేనా, సో మ్యాక్సిమం అపెండ్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి 6 or 9 అంతే. ఓకేనా, సో ఇదొకటి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి మనకి ఇన్క్లూడ్ స్ట్రక్చర్స్ అని ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు పైన ఏవైతే మనకి డ్రాబ్యాక్స్ ఉన్నాయో అవన్నిటికీ రీప్లేస్ చేస్తూ దీనికి కొన్ని విషయాలు మీకు అడ్వాంటేజెస్గా కనపడతాయి. ఒకటి, ఇందాక నేను చెప్పాను కదా, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టేబుల్లో నేను యాడ్ చేయాలి అంటే అపెండ్తో చెయ్యలేను అని. కానీ ఇంక్లూడ్ అలా కాదండి, మీరు టేబుల్లో ఎక్కడ కావాలన్నా అక్కడ ఉపయోగించుకోవచ్చు ఈ ఇంక్లూడ్ స్ట్రక్చర్ని. ఓకేనా, ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ పెట్టేసి ఇంక్లూడ్ స్ట్రక్చర్ కొట్టేస్తే అయిపోతుంది. ఓకేనా, లెట్స్ యాడ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టేబుల్. ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇది రీయూసబుల్, ఎందుకంటే ఇది మనం టేబుల్ లెవెల్లో క్రియేట్ చేయం, సపరేట్గా స్ట్రక్చర్ అనే ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని అక్కడ క్రియేట్ చేసి ఆ తర్వాత మనం టేబుల్కి అసైన్ చేస్తాం. ఓకేనా, ఇట్స్ నాట్ ప్రిఫరబుల్. ఇట్స్ నాట్ ద ప్రిఫరబుల్. ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ స్టాండర్డ్ డేటాబేస్ టేబుల్స్. అసలు ఈ స్టాండర్డ్ డేటాబేస్ టేబుల్స్కి ఈ ఇన్క్లూడ్ స్ట్రక్చర్స్కి అసలు యాడ్ చెయ్యొచ్చు అనే పర్మిషనే ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకవేళ ఎస్ఏపి మనలాంటి వాళ్ళకి లేదా యూజర్స్కి
పర్మిషన్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు యూజర్స్ కానీ దాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు కానీ దాన్ని యూటిలైజ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇష్టానుసారం ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే అది ఏమవుతుంది, ఏదైతే ఎస్ఏపి ఒక స్ట్రక్చర్ ఇచ్చిందో, అంటే హౌ ది హైరార్కీ ఎలా వాళ్ళు మెయింటైన్ చేశారో దానిని వయోలేట్ చేసే అవకాశం ఉంది ఇక్కడ. సో దాన్ని సెక్యూర్గా ఉంచడం కోసం ఎస్ఏపి ఏం చేసిందంటే ఏ యూజర్కి ఇంక్లూడ్ స్ట్రక్చర్కి యాడ్ చేసుకోమని పర్మిషన్ ఉండదు. ఓకేనా, పర్మిషన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఏ స్టాండర్డ్ టేబుల్ అయినా చూడండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ KNA1 చూద్దాం. డిస్ప్లే ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఎడిట్లో ఇంక్లూడ్లో చూడండి ఇక్కడ కంప్లీట్లీ డిసేబుల్డ్ అయిపోయి ఉన్నాయి. ఓకేనా, కంప్లీట్లీ డిసేబుల్డ్ అయిపోయి ఉన్నాయి. అసలు మనకి పర్మిషనే ఉండదు ఫస్ట్ థింగ్ మీరు యాడ్ చేయాలన్నా. అదే మీరు అపెండ్ స్ట్రక్చర్ చూసుకోండి ఇక్కడ. ఇక్కడ చూడండి అన్ని అపెండ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఓకేనా, అపెండ్ స్ట్రక్చర్స్తో పాటు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ క్రియేట్ బటన్ కూడా అపెండ్ ఎనేబుల్ ఉంది. అంటే మనం కొత్త స్ట్రక్చర్స్ ఈ టేబుల్కి మనం క్రియేట్ చేయొచ్చు అని అర్థం అన్నమాట. ఓకేనా, సో ఇది ఇంక్లూడ్ స్ట్రక్చర్స్. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా యూస్ చేయడానికి ట్రై చేద్దాం దీన్ని. ఓకేనా, ఆ తర్వాత విల్ గో ఫర్దర్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఫస్ట్ వి క్రియేట్ ది అపెండ్ స్ట్రక్చర్. ఈ కస్టమర్ టేబుల్లో నేను కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, ఇక్కడ అప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఇలా ఈ విధంగా ఉంటుంది టేబుల్. ఇనీషియల్గా ఏ టేబుల్కైనా అపెండ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకేనా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా టేబుల్లో ఉండే అన్ని అపెండ్ స్ట్రక్చర్స్ మీకు వస్తాయి. ఓకేనా, మీరు కొత్త స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అంటే సో ఇక్కడ ఉంది చూడండి క్రియేట్ అపెండ్ అని, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ అపెండ్ నేమ్ ఇవ్వండి. జెడ్ APPSTR లైక్ దట్ ఏదో ఒకటి ఇవ్వండి. ఎస్. ఓకేనా, సో ఆ తర్వాత కస్టమర్ స్ట్రక్చర్ అని ఇవ్వండి. ఓకేనా, సో వన్స్ మీరు ఇచ్చే ముందు మేక్ షూర్ దాట్ యువర్ ఫీల్డ్స్ హ్యాస్ టు బి కాన్ఫిగర్డ్. ఏమేమైతే ఇవ్వాలనుకుంటున్నారో సో అది ఖచ్చితంగా చూసుకోండి. VBLN వచ్చేసి డెలివరీ. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెట్ మీ సేవ్ ఇట్ అండ్ యాక్టివేట్ చేద్దాం. సో యాక్టివేట్ చేసిన తర్వాత లెట్స్ సి వాట్ హ్యాపెన్స్. Why it take too much of time?
Okay. Too much of time. Take. అదే మన కస్టమ్ టేబుల్ అనుకుందాం. సో ఈ కస్టమ్ టేబుల్లో చూడండి, ఇక్కడ అపెండ్ స్ట్రక్చర్ చేయొచ్చు. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ఎడిట్ ఉంది కదా, ఇక్కడ ఇన్క్లూడ్ ఉంటుంది చూడండి, ఇక్కడ మనకి ఎనేబుల్ ఉంది, ఇన్సర్ట్. ఓకేనా? ఈ ఇన్సర్ట్ చేసేటప్పటికి ఎక్కడ మీరు ఈ స్ట్రక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, యూ హ్యావ్ టు ప్లేస్ ద కర్సర్ అండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అనుకుంటా దీనికంటే ముందు. సో అప్పుడు నేను ఎడిట్, ఇక్కడ ఇన్క్లూడ్, ఇన్సర్ట్, ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ అడుగుతుంది. మనకి స్ట్రక్చర్ నేమ్ ఏం లేదు, ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదు. ఓకేనా? జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు చూపిస్తున్నా. సో దీంతో అర్థమయ్యేది ఏంటి, మనం స్ట్రక్చర్, ఈ ఇన్క్లూడ్ స్ట్రక్చర్ అనేది ఎక్కడైనా మనం పెట్టవచ్చు. ఓకేనా? ఇది దీని యొక్క అండర్స్టాండింగ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. ఓకేనా? స్ట్రక్చర్ క్రియేట్ చేసి జెట్ inc అండర్స్కోర్ str గో ఫర్ ద క్రియేట్. ఓకేనా? ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది, మీరు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు, డేటా ఎలిమెంట్ క్రియేట్ చేయాలా, స్ట్రక్చర్ క్రియేట్ చేయాలా, లేదంటే టేబుల్ టైప్ క్రియేట్ చేయాలా, ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారో కాస్త చెప్పండి అని. ఓకేనా? ఆ తర్వాత స్ట్రక్చర్ క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎంప్లాయీ అడ్రస్ డీటెయిల్స్ని యాడ్ చేద్దాం. ఓకేనా? అడ్రస్ డీటెయిల్స్. ఓకేనా? సో దీనికి మనం ఏం చేద్దామంటే ల్యాండ్ 1. ల్యాండ్ 1 అంటే కంట్రీ అన్నమాట. ఓకేనా? కంట్రీ ల్యాండ్ 1. ఆ తర్వాత ఆ ఎంప్లాయీకి ఎంప్లాయీ నేమ్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి, సో నెక్స్ట్ ఏం చేద్దాం, ORT01 అంటే సిటీ అన్నమాట. సో లెట్స్ గివ్ ద డేటా ఎలిమెంట్ ఆల్సో సిటీ. నెక్స్ట్ స్ట్రాస్. స్ట్రాస్ అంటే స్ట్రీట్ అని అర్థం, స్ట్రీట్ అండ్ హౌస్ నెంబర్. నెక్స్ట్ PSTLZ అంటే పోస్టల్ కోడ్ అని అర్థం. ఓకేనా? ఈ విధంగా ఎంప్లాయ్ అడ్రస్ సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇక్కడ యాక్టివేట్ చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు మన స్ట్రక్చర్ ఏంటి, INC STR. లెట్స్ కాపీ దిస్. Ctrl+A Ctrl+C. సో నేను ఈ టేబుల్లో యాడ్ చేయాలి. కర్సర్ పెట్టేసి ఇక్కడ ఎడిట్లో ఉంది కదా, ఎడిట్లో ఇన్క్లూడ్లో ఇన్సర్ట్ అని ఉంటుంది, జస్ట్ యాడింగ్ ఇన్క్లూడ్ స్ట్రక్చర్. ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ ఇచ్చేసి కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి మీకు డాట్ ఇన్క్లూడ్ అని వచ్చింది, అంటే మనం ఇన్క్లూడ్ స్ట్రక్చర్ యాడ్ చేసాము అని అర్థం అనమాట. ఈ విధంగా కూడా యాడ్ చేయొచ్చు, మాన్యువల్గా మీరు డాట్ ఇన్క్లూడ్ అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు. when you don't want to add this process, ఇక్కడ డేటా టైప్ ఇది stru అంటే ఇట్స్ స్ట్రక్చర్ అనే అర్థం. ఓకేనా? లెట్ మీ సేవ్ ఇట్. ఒకసారి నేను యాక్టివేట్ చేస్తా.
యాక్టివేట్ చేసి ఒకసారి నేను ఎంట్రీస్ చూడడానికి ట్రై చేస్తే అదేమవుతుంది చూడండి, మిగతా అన్ని మనం ఏదైతే స్ట్రక్చర్ నుంచి యాడ్ చేసామో అవన్నీ మనకి జీరో ఉన్నాయి. ఎందుకు? మనమేమి దానికి లేవు కాబట్టి. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో సో అప్పుడు మనకి న్యూ ఎంట్రీస్, సో మేబీ ఇట్ గాట్ సమ్ నాట్ అప్డేటెడ్. సో నేను దానికి టిఎంజి, ఇప్పుడు ఆల్రెడీ మనకి టిఎంజి ఉందన్నమాట. ఓకేనా? సో ఇది ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పుడైతే టిఎంజి క్రియేట్ చేసామో అప్పుడు మనకి లిమిటెడే ఉండే. లిమిటెడ్ అంటే అప్పుడు మనకి 3 ఫీల్డ్సే ఉండే: ఎంప్లాయ్ ఐడి, నేమ్, శాలరీ. అప్పుడు టిఎంజి ఓన్లీ ఈ 3 ఫీల్డ్స్కే ఫిక్స్డ్ అయిపోతుంది. ఓకేనా? మళ్ళీ మీరు స్ట్రక్చర్ ద్వారా కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేశారు, కానీ ఆ ఫీల్డ్స్ టిఎంజిలో ఉండవు. టిఎంజి క్రియేషన్ ముందు వరకు ఎన్నైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంటాయి. మరి దానికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు చూసినట్లయితే మీరు ఆ ఫీల్డ్స్ మనకు కనిపించలేదు. మరి ఆ ఫీల్డ్స్ ఎలా కనిపించాలి? అప్పుడు ఏం చేయాలంటే టిఎంజిని డిలీట్ చేసేయండి. ఓకేనా? డిలీట్ చేసేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డిలీటింగ్ ద టిఎంజి ఇట్ విల్ నెవర్ డిలీట్స్ ద డేటా అండి. ఓకేనా? మీరు టిఎంజి డిలీట్ చేసినంత మాత్రాన అది డిలీట్ ఏమి అవ్వదు ఎంట్రీస్. ఓకేనా? సో అది ఏవైతే మనం ఫీల్డ్స్ యాడ్ చేసామో అవి అప్డేట్ అవుతాయి అంతే, అంతకుమించి ఏమీ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫైండ్ స్క్రీన్ నెంబర్, క్రియేట్. ఓకేనా? ఆ తర్వాత సేవ్ చేసేసి బ్యాక్ వెళ్ళిపోదాం, యాక్టివేట్ చేద్దాం. సో నా లెట్ మీ చెక్ మనం ఏవైతే ఫీల్డ్స్ యాడ్ చేసామో అవన్నీ వచ్చాయా లేదా అని. స్క్రీన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. That you will check in this. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి యాడ్ చేసిన ఫీల్డ్స్ కూడా వచ్చాయి అన్నమాట. ఇప్పుడు న్యూ ఎంట్రీస్కి వెళ్ళినా కూడా మనం ఏదైతే యాడ్ చేసామో అన్ని ఫీల్డ్స్ వచ్చి ఉంటాయి ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా కూడా మీరు చూసుకోవాలి. టిఎంజి అయి ఉందా, అయి ఉన్నప్పుడు ఎన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, మళ్ళీ మనం యాడ్ చేసామా, యాడ్ చేసినప్పుడు టిఎంజి డిలీట్ చేసేసి మళ్ళీ జనరేట్ చేయండి. సో అప్పుడు మీకు మీరు యాడ్ చేసిన ఫీల్డ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఎర్రర్స్ అట్లా, వాట్ ఎర్రర్స్ వి హావ్? డ్యూ స్టాండర్డ్లోనే చాలా ఎర్రర్స్ ఉన్నట్లున్నాయి. యాక్టివేటెడ్, గో బ్యాక్. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన స్ట్రక్చర్ వచ్చింది కదా. ఓకేనా? అది తీసుకుని చూస్. ఓకేనా? ఇప్పుడు మీరు లాస్ట్కి వెళ్తే మనం యాడ్ చేసిన స్ట్రక్చర్ ఉంటుంది. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్స్. ఇది మనం యాడ్ చేసిన ఇదే కదా, ZAPP STR అన్నమాట, ఈ విధంగా. ఓకేనా? సో దీన్ని మీరు ఎక్కడ యూస్ చేయలేరు. ఓకేనా? అదే ప్రాబ్లం. ఇక్కడ రన్ టైంలో మాత్రమే క్రియేట్ చేయగలరు,
సో మీరు వద్దనుకున్నా కూడా డిలీట్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ డిలీట్ అని ఉంది కదా, దాన్ని డిలీట్ చేయండి. ఓకేనా? ఇఫ్ యూ డోంట్ వాంట్ అగైన్. సో ఇది అపెండ్కి ఇంక్లూడ్కి తేడా అండి. గోట్ ద పాయింట్? ఎనీ క్వశ్చన్స్? Yeah, I got it, bro. ఓకే. టీఎన్జి డిలీట్ అయిపోయింది.